ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను మలయాళం ఓటీటీలో వచ్చిన సినిమా బసిల్ జోసెఫ్ నటించింది మరణమా సినిమా గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవద్దని కూర్చున్నాను. అలాగే ఈ సినిమా స్టోరీ ఏంటంటే, కేరళలో ఒక ఊరిలో ముసలి వాళ్ళని ఒక సైకో కిల్లర్ చంపేస్తూ ఉంటాడు. చంపేసి నోట్లో అరటిపండు పెడుతూ ఉంటాడు అతను సిగ్నేచర్ కింద. అలాగే పెట్టేటప్పటికి ఎవరికి అర్థం కాదు, ఎందుకు చెప్తాడో అర్థం కాదు, ముసలి ఎందుకు చెప్తాడో ఎవరికి తెలియదు. ఈ గవర్నమెంట్ వచ్చి ఒక డిఎస్పీని వేస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద వేసి పరిశోధన చేయమంటారు. ఇంకపోతే ఈ హీరో హీరోయిన్లు ఇద్దరు బ్రేకప్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. అప్పటికే ప్రేమించి బ్రేకప్ అయిపోయి ఉంటారు. హీరో పేరు ల్యూక్, హీరోయిన్ పేరు జెస్సీ. ఆ ల్యూక్ కింద యాక్ట్ చేసింది బసిల్ జోసెఫ్. హీరోయిన్ కింద జెస్సీ కింద యాక్ట్ చేసింది అనిష్మా. అయితే వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పేస్తుంది అమ్మాయి. ఆడు హీరో తిరుగుతూ ఉంటాడు, నాకు విడిపోతే ఇష్టం లేదు, కలిసి ఉందాం అన్నట్టు తిరుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఒప్పుకొని ఇష్టపడతాం. అయితే ఒకసారి ఈ హీరోయిన్ బస్సు ఎక్కి వెళ్తూ ఉంటే అదే బస్సులో ముసలతను ఉంటాడు. ఆ ముసలతను ఈ ఇద్దరు బస్సు డ్రైవర్ కండక్టర్ వీళ్ళిద్దరు, అంతే నలుగురు ఉంటారు బస్సులో. అయితే ఆ బస్సులోను ఈ ముసలతను చాలా వల్గర్గా బిహేవ్ చేస్తుంటాడు ఈ అమ్మాయితోటి. అర్థం కదా ఆమె ఇక్కడ ఇది ఇతరులే ముసలి ఎలా చేస్తాడండి అనుకుంటున్నారు అని కొంచెం సీరియస్ అయినా సరే పట్టించుకున్నాడు. ఈ బస్సు డ్రైవర్ కండక్టర్ కూడా చూసినా అలా చేస్తాడన్న ఉద్దేశం రాళ్ళు ఉంటారు. ఈ ఇతను చేష్టలు ఇంకా ఓవర్ అయిపోతుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంటే పెప్పర్ స్ప్రే యూజ్ చేసేప్పటికి ఒకసారి ముసలి పడిపోయి చచ్చిపోతాడు. ఉన్నది నలుగురు బస్సులో. ఈ డ్రైవర్ ఒకసారి ఇదేది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి తీసుకెళ్తాము, ఇంకా అక్కడ చూసుకుందాం అంటాడు. ఈ అమ్మాయేమో ప్రాధాయపడుతుంది. పాపం ఆ తప్పేం లేదు, అతనే వల్గర్గా బిహేవ్ చేయడం వల్ల యూజ్ చేయాల్సి వచ్చింది తప్ప కావాలని చేసింది కాదు, మీరు చూశారు కదా అనుకుంటాను. ఆఖరికి నలుగురు మాట్లాడుకుని సరే అని అది బయట పెట్టకుండా చూద్దాం అన్నట్టే బిహేవ్ చేస్తారు. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఏదో చేద్దామని. ఈ లోపు హీరో ఏం చేస్తున్నాడంటే హీరోయిన్ని నెత్తుకుంటా ఈ బస్సులో నుంచి బస్సు ఎక్కుతాడు. ఇది బస్సు ఎక్కిన తర్వాత తనకి అర్థమవుద్ది ఈ విషయం, ఇలాగ జరిగిందన్న విషయం పూర్తిగా తెలిసి ఆ తర్వాత దాన్ని ఆ అవకాశంగా వాడుకుని హీరోయిన్ ఇబ్బంది పెట్టాడా, లేకపోతే హీరోయిన్కి హెల్ప్ చేసి బయటకి తీసుకొచ్చాడా, అది సినిమా. పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలాగని మరీ ఓహో ఈ బస్సులు చూసి ఈ మధ్య యాక్ట్ చేసిన అన్ని బాగుంటున్నాయి కదా మలయాళం డబ్బింగ్లో ఓటీటీలో వస్తున్నాయి, అదే రేంజ్లో ఊహించుకోక్కర్లేదు, జస్ట్ ఓకే సినిమా. సబ్జెక్ట్ ఇంకంతే, అంత గురించి ఏముంటుంది. కానీ సినిమాలో బ్యాడ్ ఏంటంటే అసలు ఆ ముసలి వాళ్ళని ఎందుకు చంపాడు, అతని మోటివిటీ ఏంటి అనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు. చివరికి సినిమా అంతా అయిపోయే వరకు కూడా అసలు ఏమీ లేదు, అయిపోయాక కూడా ఏం తెలియదు ఎందుకు చెప్పాడు, అసలు ఏంటి రీజన్ ఏమీ ఉండదు. అదొకటి కొంచెం అసంతృప్తిగా ఉంటుంది సినిమా. కారణం ఉండవు, అది ఏమీ లేకుండా ఎలాగే చంపేసి వెళ్ళిపోతుంటాడో ఏదో బాగలేదు. అది సినిమా అయితే సత్తాగా ఒకసారి చూడొచ్చు అంతే, అక్కడి వరకే. డైరెక్టర్ శివప్రసాద్. ఓకే, మలయాళం సినిమాలు కాబట్టి లొకేషన్స్ అవి కూడా బాగానే ఉన్నాయి, మ్యూజిక్ బాగానే ఉంది. యాక్ట్ చేసింది బసిల్ జోసెఫ్, తెలిసిందే కదా అతను. కానీ అతనికి హెయిర్ వచ్చి రకరకాల రంగులు వేస్తారు, ఎందుకు వేసారో కూడా అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పంటే ఈ మధ్యన సినిమాలు బాగున్నాయి కాబట్టి హీరోయిజం చూపించాలి అన్నట్టు కొంచెం పెట్టేట్టు అనిపించింది తప్ప అలా
మేకప్కి తన చేసిన క్యారెక్టర్కి సంబంధం ఉండదు రేటు. ఓవర్గా అనిపించింది కొంచెం. తెలుగులో 2-3 సినిమాలు హిట్ అవుతే ఒక హీరో యాక్ట్ చేసి కొంచెం ఓవర్ బిల్డప్ ఇచ్చేస్తారు, అలా అయిపోయింది ఇది కూడా. ఓకే, తన వరకు బాగానే చేశాడు, కానీ అంత అలాంటి మేకప్లు వేసి అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి, చూస్తే మీకు అర్థమవుద్ది. సోనీ లీవ్లో ఉంది సినిమా, చూస్తే నేను చెప్పింది కరెక్ట్ కదా మీకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.